నేను నిన్న చెప్పా కదా హోంవర్క్ చేయకపోతే కొడతా అని. మిస్ నేను ఇంటికి వెళ్ళా నాకు జ్వరం వచ్చేసింది మిస్. అందుకని రోడ్లో క్రికెట్ ఆడావా నాన్న నిన్న ఈవినింగ్? నేను చూడలేదు అనుకున్నావా? పట్టు చేయి పట్టు. మిస్ 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 ఏంట్రా? పట్టు చేయి పట్టు. ఆ మాత్రం భయం ఉండాలి. రేపు చెయ్యి. కూర్చో. నువ్వు చూపి. మిమ్మల్ని ప్రిన్సిపల్ మేడం గారు పిలుస్తున్నారండి. నేను వస్తా. లోపల ఉన్నారండి. మేడం పిలిచారంట. నేను ఉన్నట్టుండి మధ్యాహ్నం ఎక్కడికి వెళ్ళిపోయావు? మేడం నిన్న మధ్యాహ్నం సడన్గా ఒకటే తలనొప్పి, బుర్ర బద్దలైపోయేంత తలనొప్పి మేడం. దాంతో సత్యం థియేటర్లో నూనె షోకి వెళ్ళావా? సిగ్గులేదు బంకొట్టి సినిమాకి వెళ్ళటానికి? నువ్వు స్టూడెంట్వి కాదు, టీచర్వి. అయినా నీకు ఇది ఆరోసారి. నీకే డిసిప్లిన్ లేకపోతే ఎలాగా? మేడం గారు బిగించేసామండి. మీరు పాలో చూసి వెళ్తే మేము వెళ్ళిపోతామండి. అవతల మాకు బోలు పనులు ఉన్నాయండి బాబా. అబ్బో, డబ్బులు తీసుకోవడానికున్నంత కంగారు పనిచేయడానికి మాత్రం ఉండదు. అవును మేడం, కరెక్ట్గా చెప్పారు. నువ్వెక్కడికి? ఇక్కడే ఉండు, నేను వచ్చి మాట్లాడతాను. ఓకే మేడం. ఏది ఎలా చేసో చూపించు నాకు. మీరు చెప్పింది చేసామండి. కొత్తగా ఏమైనా చేస్తామా? చెప్పమ్మా ఏం కావాలి? కేజీ కందిపప్పు, కేజీ బెల్లం ఇవ్వండి. కేజీ కందిపప్పు, కేజీ బెల్లం. ఒక నిమిషం. హలో, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆ, ఈరోజు రాత్రి మా ఆయన క్యాంప్కి వెళ్తున్నాడు. రాత్రి 9 ఇంటికి వచ్చి బాయ్. హలో హలో ఇదేంటిది ఇలా ఆఫర్ ఇచ్చేసింది? నేనే చేస్తా. పప్పు బెల్లం ఇస్తావా ఇవ్వవా? ఆగమ్మా, నీ బెల్లం నువ్వును వెళ్ళి పక్క కొనుక్కో. కొట్టు. మంచి ఆఫర్ వస్తేను. ఏంటిది ఇలా ఫోన్ చేసింది? చెప్పు భాగ్యలక్ష్మి, నువ్వు కూడా ఈ స్కూల్లోనే కదా చదువుకుంది? మేడం అది హలో, మామూలుగా అయితే నేను కొట్టు 10 కట్టేస్తాను. సర్లే, నీకోసం బేగ్ కట్టేసి పెందలాడే వచ్చేస్తాను. ఆ డ్రెస్ చెప్పు. కోటు కట్టొచ్చేస్తావా? ఆ, ఎక్కడికి వచ్చేస్తావు? మీ ఆయన క్యాంప్కి వెళ్తాడు, ఇంటికి వచ్చేమన్నావు కదా. మా ఆయన క్యాంపుకి వెళ్తాడని నువ్వు వస్తావా? ఎవడ్రా నువ్వు అసలు? ఆ, అమ్మో, జోడిచ్చు కూడా తినరే. ఏం పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? వచ్చానంటే మామూలుగా ఉండదు. ఇదేంటిది ఈ టిక్కిన పెన మీద నీళ్ళు కొట్టేసింది? భాగ్యలక్ష్మి గారు, హలో అండి. మీరా? అది మీతో కొంచెం మాట్లాడాలండి. నాకు ఇప్పుడు క్లాస్ ఉందండి, సారీ కుదరదు. ఈవినింగ్ అయితే ఓకే. సరే అండి, నేను ఈవినింగ్ స్కూల్ అయిపోయిన తర్వాత వస్తాను. ఓకే. భాగ్యలక్ష్మి గారు, భలే చేశారండి. భలే నవ్వొచ్చేసింది నాకు. ఏం చేశాను? అదే ఆ ఫోన్ కాల్ ఇందాక నేనంతా చూశానండి. భలే బుక్ చేశారు. మీరు కొంపతీసి చెప్తారా ఏంటి? అయ్యో, నేనెందుకు చెప్తానండి. ఓకే. ఇంతకి దేని గురించి? అదే అండి, ఆ సంబంధం గురించి మాట్లాడదామని. వద్దని చెప్పేశారు కదండి. అయ్యో, నేను కాదండి, మా నాన్నగారు ఏదో వేరేలా అనుకొని వద్దని చెప్పారు. అయితే మీకు ఇష్టం ఉందంటారా? అబ్బాయి లేదండి. మరి అంటే నాకు ఇష్టం ఉందండి, మీకు ఇష్టం ఉందో లేదో అని చిన్న డౌట్ అండి. నేను ముందే చెప్పాను కదండి, నాకు కొంచెం టైం కావాలని. అది కాదండి, ముందు నేను చెప్పాలనుకునేది మీకు చెప్పేస్తానండి. ఫస్ట్ పాయింట్ అండి, మీరు నాకు చూడగానే నచ్చేశారండి. అది కూడా ఎంతలా అంటే మిమ్మల్ని చూశాక ఇంకెవరిని చూడకూడదని ఫిక్స్ అయిపోయేంతలా. పాయింట్ నెంబర్ 2, మీరు అలా చూడకండి, మీకు కోపం వచ్చిందేమో అనిపిస్తుంది. ఇది పాయింట్ నెంబర్ 2 కాదండి, ఇప్పుడే యాడ్ చేశానండి. పాయింట్ నెంబర్ 3 అండి, మీరు మీకు ఇష్టం వచ్చినంత టైం తీసుకోండి, ఏ ప్రాబ్లం లేదు. కావాలంటే ఎంతకాలమైనా నేను వెయిట్ చేస్తాను. మా ఇంట్లో వాళ్ళతో కూడా నేను మాట్లాడి ఒప్పిస్తాను. పాయింట్ నెంబర్ 4 అండి, మీకు ఒకవేళ జాబ్ మానేయాలి పెళ్ళైన తర్వాత అని ఏమైనా టెన్షన్స్ ఉంటే మాత్రం అస్సలు అవసరం లేదండి. మా అమ్మ అలాగే అంటుంది,
పాయింట్ నెంబర్ 5 అండి. ఒక్క నిమిషం అండి. ఇది ఇంపార్టెంట్ పాయింటే అండి, కానీ మర్చిపోయానండి. మా కజిన్ ఆర్ఎంపీ డాక్టర్ గారితో రాయించానండి. డాక్టర్లతో మాత్రం నో లెటర్ రాయిస్తే చాలా కష్టం అండి. ఎందుకని అడగండి. ఎందుకు? మెడికల్ షాప్ అడిగి తప్పితే ఎవరికి అర్థం కాదు కదండి. ఇప్పుడు చెప్పండి మీ ఒపీనియన్. లైకా డోంట్ లైకా? ఆల్రెడీ వద్దని చెప్పేయడంతో ఇంట్లో వేరే సంబంధం చూస్తున్నారు. నాకు కొంచెం టైం ఇవ్వండి. అది 3rd పాయింట్లోనే చెప్పాను కదండి. టైం తీసుకోవడానికి టైం ఇవ్వండి. ఓకే అండి, థ్యాంక్స్ అండి. బాయ్. హడావుడి చేసాడు కానీ ప్రాబ్లం మాత్రం ఏం లేదండి. ఆ ఫ్యూజ్ వాడికే ఫిక్స్ గోవిందం, గోవిందం వెళ్ళారా? వస్తున్నాను. కొంచెం ఉండే ఇది అర్జెంటుగా 3 జిరాక్స్లు తీసి ఒకటి మన ఈవో గారికి, 2 మున్సిపల్ ఆఫీసులు చంద్రానికి ఇచ్చేసే. వెళ్ళు. సార్ మళ్ళీ వస్తా. సో ఇదే కదా మీ ఆఫీస్? కూర్చోండి. చెప్పండి. అదే నిన్న మీరు చెప్పారు కదా, దాని గురించి ఆలోచించాను. అదే మాట్లాడదామని. సారీ అండి, పేపర్లు ఎగిరిపోతాయని ఫ్యాన్ ఆఫ్ చేశాను. ఓ. 1 సెకండ్ అండి. అప్పుడప్పుడు ఇలా అవుతుంది, ఏం పర్లేదు, చిన్న ప్రాబ్లమే. గోవిందం, నువ్వే కదా జిరాక్స్ తీయడానికి పంపించావు. జస్ట్ 1 మినిట్ అండి. ఇట్స్ డన్ అండి. అమ్మాయి యావరేజ్గా ఉన్న పర్లేదు పంతులు గారు. ఈ అమ్మాయి మరి బిలో యావరేజ్గా ఉంది. ఇన్ని రోజుల నుంచి మనం వెయిట్ చేసేది ఇలాంటి అమ్మాయి గురించి కాదు కదా సార్. అదేనండి, అమ్మాయి వాళ్ళకి కూడా మీరు పెద్దగా నచ్చలేదంట. పిల్ల పక్కన మీరు నిలబడితే అంకుల్లా ఉన్నారు కానీ హస్బెండ్ లా అనట్లేదు అంటున్నారు. హలో హలో, తెచ్చి అన్ని యథో సంబంధాలు మళ్ళీ అది వెటకారం ఉంటాయి. ఈ అమ్మాయి ఎవరు భలే ఉంది. ఏమయ్యా బాలా, ఏం చేస్తున్నావు? సార్, నేను ఏదో ఈవోనని నీకన్నా సీనియర్ అని ప్రతిసారి నుంచోకలే, కూర్చో. అందుకే నేను ఎప్పుడు నిలబడి. నీకన్నా నా శాలరీ డబుల్ అనుకో. సార్ మొన్న కొన్నానే కొత్త కారు, అది ఇందాకే సర్వీసింగ్ ఇచ్చి వస్తున్నాను అనమాట. ఇంతకీ ఈఎంఐ ఎవరు? కంప్లైంటా? అన్ని పనులు నేనే చేయాలంటే ఎలా కుదురుతున్నాయి బాలా? మీరు కూడా పని చేయాలి కదా. సరే సరే, చేసుకో. నా క్యాబిన్ ఇక్కడే ఉంది, అందులో ఏసీ కూడా ఉంది. సార్ సార్ నీకు ఏ కంప్లైంట్ ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోబోతున్నాను సార్. మొహమ్మ ఆడిపోయినట్టుంది. శ్రీలక్ష్మి గారు మీరు ఏదో అంటున్నారు. ఆహా, ఏం లేదు సార్, అది బల్బ్ మాడిపోయింది అంటున్నా. అయితే నన్ను మార్చమంటారా? ఆ గోవిందం గడి చెప్పండి. సార్ ఏదో మాట్లాడాలంటేని. ఓ, మాట్లాడుకోండి, మీరు ఫ్రీగా మాట్లాడుకోండి. ఈ కాలం అమ్మాయిలకి సెలక్షన్ రావట్లేదు. సారీ అండి, ఏమనుకోవద్దు. మీరు ఓకే చేయకుండా మిమ్మల్ని పెళ్లి చేసుకోబోతున్నా అని చెప్పా. పర్లేదు. మా ఈవోకి నేనంటే కొంచెం కుళ్ళు, ఏడుస్తాడని అలా చెప్పా. అతను ఇంకా మన వైపు చూస్తున్నాడా? ఏదో ఫోన్ మాట్లాడుతూ చూసి చూడనట్టు మనల్ని ఎలా చూస్తున్నాడో చూడండి. వద్దు వద్దంటే సెకండ్ షోకి తీసుకెళ్ళావు. నైట్ ఇంట్లో మేనేజ్ చేయలేక చచ్చిపోయాను తెలుసా. అమ్మడి అమ్మ, వీడప్పుడే సెకండ్ షో దాకా తీసుకెళ్ళిపోయా. చెప్తా.
నేనా? థ్యాంక్స్. ఇదిగోండి. అయినా సడన్గా అలానే సరేంటండి? మా ఇవ్వగండి నాలో అనంతండేమో. నువ్వు వర్జినా? అంటే అది ఓ కాదా? ఆ, కాదు, అంటే వర్జిన్ కాదా? అలాంటిదేం లేదు. స్టిల్ వర్జినే. ఇంట్రెస్ట్ లేకనా ఛాన్స్ దొరక్క? అంటే ఇలా ఎప్పుడు ఆలోచించలేదు. బేసిక్గా ఇంట్రెస్ట్ లేకే అనుకుంటా. కొంపతీసి ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏముంటుందండి? మరి చిన్నప్పటి నుంచి మనకెందుకో లవ్ పెద్దగా సెట్ అవ్వలేదండి. ఓ ఓకే. మరి మీరండి? మరి మీరో అని అంటే జస్ట్ ఇప్పుడే కదా కలిసాం, అప్పుడే ఇవన్నీ చెప్పడం కరెక్ట్ కాదు కదా. కరెక్టే అండి. నిన్న నైట్ ఒక మూవీ చూసానండి. దాంట్లో కూడా హీరో హీరోయిన్ మనలాగే కాఫీ షాప్లో కలుస్తారు. ఆ తర్వాత కొన్ని రోజులు ఇంట్లో చెప్పకుండా బయట కలుస్తూ ఒకరినొకరు అర్థం చేసుకుని తర్వాత ఇంట్లో వాళ్ళకి చెప్తారు. బాగుంది కదా? ఆ సినిమా పేరేంటండి? మరి ఇంత స్వాతి ముత్యం ఏంట్రా బాబు, గుర్తులేదండి. ఓ, మనం ఎందుకు అలా చేయకూడదు? అంటే కొన్ని రోజులు ఆగిన తర్వాత ఇంట్లో చెప్దామంటారు, అంతే కదా? అంతే. చూసారా డానియల్ గారు, అమ్మాయి సరదాగా కొన్ని రోజులు కలిసి బయట తిరుగుదామంటే అవన్నీ మానేసి ఇంట్లో చెప్పేద్దాం ఉంటాడండి వీడు. అవసరం ఉంటారా అమ్మాయికి అసలు? ఓకే అండి, నేను వెళ్తాను. సరే అండి. టీకి డబ్బులు? అయ్యో, నేను ఇచ్చేస్తానండి, మీరు వెళ్ళండి. బాయ్. మీరు ఇంకా సింగిల్గా ఎందుకు ఉండిపోయారో నాకు ఇప్పుడు అర్థమైంది. టీకి డబ్బులు అబ్బాయిలు ఇవ్వకూడదా అండి? కాదు, ఒక అమ్మాయి వెళ్తా అన్నప్పుడు కనీసం డ్రాప్ చేయాలనేది కూడా తెలియకపోవడం వల్ల. చెయ్యి ఈ మాత్రం కూడా తెలియదేంటి సార్ వీడికి? నాన్న సార్ పోదాం. వీడి పెళ్ళయ్యేలోపు వీడు కుళ్ళుతో చచ్చేలా ఉన్నాడు. డానియల్ గారు మీరు రాట్లా? టీకి డబ్బులు ఇచ్చొస్తామండి. ఇంటి వరకు తీసుకెళ్ళొచ్చు, కానీ ఇంట్లో వాళ్ళు చూస్తే మళ్ళీ పెళ్ళి అవి ఇవి అంటారు. ఓకే బాయ్. బాయ్. హ్యాండ్ ఇవ్వు. నేను కాల్ లిఫ్ట్ చేయకపోతే పక్కన ఎవరో ఉన్నట్టు, కాల్ లిఫ్ట్ చేస్తే నేను హెలో అనే వరకు నువ్వు హెలో అన్నావు.